ల్యాండ్ కేటాయింపులు అయితే చేశారు. ఉల్ఫా గాళ్ళకి, ఉర్సా గాళ్ళకి, లుల్లు గాళ్ళకి అందరికి చేసేస్తారు. ఒక్కటంటే ఒక ఉద్యోగం కూడా ఇప్పటి వరకు రాలా. 99 పైసలకు అమ్ముతున్నారు. సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి. మళ్ళీ వార్త రాసిన మీకు ఎందుకంటే బుద్ధి జ్ఞానం ఉండే వార్త రాశారా? ఆ కంపెనీలు ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు రాలేదు, మొత్తం కేటాయింపులు చేశారు, ఎక్కువ కేటాయింపులు. గ్రీన్కో ఎవరున్నప్పుడు వచ్చింది? ఎవరున్నప్పుడు గ్రీన్కో వచ్చింది? ఇప్పుడు మీరు వ్యతిరేకిస్తున్నటువంటి ఇండోసోలు ఏదైతే కరేడ్ దగ్గర కాకుండా మేము వేరే చోట భూములు ఇచ్చాం, అవన్నీ రద్దు చేసి మీరు మళ్ళీ కరేడ్ దగ్గర ఇచ్చి ఏది పంటలు పండేటటువంటి భూముల్ని. అలానే ఎన్టీపీసీ, బల్క్ డ్రగ్ పార్కు, ఇవన్నీ ఎవరు వచ్చినప్పుడు వచ్చినాయి? సిగ్గుండాల రాధాకృష్ణ రాయటానికి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలు దోచుకుంటున్నారని రాయండి, భూములు తనఖా పెట్టి రుణాలు తీసుకుంటున్నారని రాయండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తి ప్రతిసారి నీకు లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో వార్తలు రాయాలి. ఏం జరిగినా, మీ ఇంట్లో ప్రాబ్లం వచ్చినా, మీ ఒంటో ప్రాబ్లం వచ్చినా, మీ ఆఫీసులో ప్రాబ్లం వచ్చినా అన్నిటికీ జగన్ గారి కారణం, జగన్ గారి ప్రభుత్వం కారణం. ఇది వార్తల వాళ్ళు.